ఈ మనం అంబేద్కర్ గారి రాజ్యాంగం గురించి మాట్లాడుతూ ఉన్నాం. వాళ్ళు రాజారెడ్డి రాజ్యాంగంతో పోల్చుకొని మొండిగా దొంగతనం చేసిన వాళ్ళది మేము సెటిల్ చేస్తాం, న్యాయం చేస్తామని చెప్తున్నారు. గోశాల విషయం ఎత్తుకుంటే కరుణాకర్ రెడ్డి గారు ఒకరు రావాలి కానీ మందలేసుకొని వచ్చి ఆడ దౌర్జన్యం చేస్తానంటే ఎవరండి ఆహ్వానిస్తారు? రా కరుణాకర్ రెడ్డి గారు ఏడున్నాం చర్చకి రా అంటే తిరుపతిలో రాకుండా ఆడ పోయి ఇంటి ముందర పనుకున్నారు. కరుణాకర్ రెడ్డి గారు జనాల్ని చుట్టేసుకొని అందరం వస్తే వస్తాం నాకు భయం అన్నట్టు ఆడే కూర్చున్నారు. మేము ఒకటే చెప్పేది, ఈరోజు ఆయన ఎలాగైనా అరెస్ట్ అవుతాడని దేవస్థానం మీద నిందలేసి దేవస్థానం మీద ప్రశ్నిస్తేనే నన్ను అరెస్ట్ చేశారని ఒక ప్రచారం కోసం ఈయన మీడియా ముందు వచ్చి పదే పదే మాట్లాడుతున్నారు. వీళ్ళు చేసింది దోపిడీ, పక్కా దోపిడీ చేసి దాన్ని కప్పిపుచ్చుకోవడానికి అనేక వాగ్దానాలు చేసి భారీ ప్రకటనలతో భారీ డైలాగులతో మభ్యపెట్టాలని చూస్తున్నారు. ఇది తప్పు. అజయ్ కుమార్ గారు, మీరు దేవస్థానం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాల చెంతున్నారు. కరుణాకర్ రెడ్డి గారి మైండ్లో డైవర్ట్ అయ్యి ఆ నాస్తికులు మాటలకు మీరు పడద్దండి. ప్రతి ఒక్క తిరుపతిలో ఉన్న వాళ్ళంతా వెంకటేశ్వర స్వామి పాదాల చెంత ఉన్నారు. దేవస్థానం గురించి ఆలోచించండి. దేవస్థానాన్ని అపవిత్రం చేసి దేవస్థానం దగ్గర దోచుకున్న డబ్బులని మభ్యపెట్టి ప్రజలకి మాయ మాటలు చెప్పొద్దని చెప్తున్నా. ఈరోజు వాల్యుయేషన్ ప్రకారం 14 కోట్లు మీరు రాసిస్తే మిగతా డబ్బులు కరుణాకర్ రెడ్డి దోచుకున్నట్టే కదా. దీనికి జవాబు చెప్పమంటే లేనిపోని మాటలు మాట్లాడుతున్నారు. ప్రైవేట్ వాల్యుయేషన్ 100 కోట్లు అంటారు. ప్రైవేట్ వాల్యుయేషన్ వేసేదానికి నువ్వెవరు కరుణాకర్ రెడ్డి అని మేము అడుగుతున్నాం. లీగల్గానే నువ్వు ఇచ్చింది 14 కోట్లు, మిగతా డబ్బులు ఎక్కడా? అసలు సెటిల్మెంట్ చేసే రైట్స్ కానీ హక్కు కానీ కరుణాకర్ రెడ్డికి ఎవరిచ్చినారు? నువ్వు ఉన్నప్పుడు జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు దోచుకున్న డబ్బులు 8,000 కోట్లు. మధుబాబు గారు అజయ్ కుమార్ సార్ ఒక నిమిషం. అజయ్ కుమార్ గారు సార్ మధుబాబు గారు అజయ్ కుమార్ గారు ఏమంటున్నారంటే టీటీడీ ప్రతిష్టను దిగచార్చకుండా టీటీడీ ప్రతిష్టను కాపాడడం కోసం ఒక బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక పెద్ద జియం గారి దగ్గర పనిచేసేటటువంటి ఆయన ద్వారా దొంగతనం జరిగితే దానివల్ల వ్యవస్థకి చెడ్డ పేరు వస్తుందనేటటువంటి ఉద్దేశంతో టీటీడీకి చెడ్డ పేరు రాకూడదనే ఉద్దేశంతో సెటిల్మెంట్ చేశామని చెప్పి ఆయన చెప్తున్నారు. మీరు అది అనకుండా మీరు ఎవరు చేశారు ఎందుకు చేశారని మళ్ళీ అదే మాట్లాడుతున్నారు. మీరు ఒకసారి పెద్దిరెడ్డి రవికిరణ్ గారు రియాక్ట్ అవ్వండి. సూపర్ సార్, సూపర్. అంటే కళ్యాణ కట్లో చిల్లలు తీసుకునే వాళ్ళు కేసు పెడతారు, దర్శనం టికెట్లు అమ్ముకునే వాళ్ళు కేసు పెడతారు, నో పార్కింగ్ ఉంటే కేసు పెడతారు, కొండపైన అరాచకాలు జరిగితే కేసు పెడతారు, దోచుకున్న కరుణాకర్ రెడ్డి కరుణాకర్ రెడ్డికి అంటే ఇది రాజారెడ్డి రాజ్యాంగం జగన్ అంటే తిరుమలలో పెద్దిరెడ్డి రవికిరణ్ గారు మీ దగ్గరకు వస్తాను. ఒక చిన్న డాక్యుమెంట్ ఒక్క నిమిషం సార్ ఒక్క నిమిషం ఒక చిన్న డాక్యుమెంట్ ఒక్క డాక్యుమెంట్ చూపిస్తా ఒక్క నిమిషం ఆగండి ప్లీజ్ ఒక చిన్న డాక్యుమెంట్ సార్ ఒక్క నిమిషం ఒక డాక్యుమెంట్ చూపిస్తా, ఒక్కసారి చూడండి ప్లీజ్. ఆ డాక్యుమెంట్ ప్లే చేయండి సార్. ఇది వచ్చేసి పశుపర్తి పనోరమా అనేటటువంటి ఇందాక మీరు చెప్పినటువంటి ఒక అపార్ట్మెంట్లో ఫ్లాట్లను టీటీడీకి రవికుమారు ఆయన భార్య వెంకట రవిరమ్య రాసిచ్చారని చెప్పి మీరు మాట్లాడారు. ఓకే, ఇందాక అజయ్ కుమార్ గారు కూడా ఒక మాట అన్నారు, భారీగా ఆయన దోచుకున్నాడు, దాంట్లో నుంచి మేము డబ్బులు వసూలు ఆయన దగ్గర నుంచి మేము రికవరీ చేసామని చెప్పేసి కూడా చెప్పారు. సార్ ఈ పంచాయతీ అయిపోయిన తర్వాత ఒకసారి చూస్తే మనం ఆ డాక్యుమెంట్ కానీ చూస్తే 25/1/2024 అంటే 2024 జనవరి 25వ తేదీన ఇదే వెంకట రవికుమార్ గారు అంటే ఈ కేసులో పంచాయతీలు జరిగిపోయి లోక్ అదాలత్లో కేసు కొట్టేసుకున్న తర్వాత ఇదే రవికుమార్ గారు అదే పశుపర్తి పనోరమాలో ఉన్నటువంటి ఒక ఫ్లాట్ని శ్రీకాంత్ అనేటటువంటి ఒక పర్సన్కి అమ్మాడు. దాని వాల్యూ మార్కెట్ వాల్యూ ఆ రోజు వీళ్ళు చేసిన అమ్మినటువంటి వాల్యూ ఎంత
అంటే 56,34,000 రూపాయలకు అమ్మారు. డాక్యుమెంట్ నెంబర్ 366/2024 ఆఫ్ SRO రేణిగుంట సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో రిజిస్టర్ అయింది. అంటే ఈయన తిరుమల వెంకటేశ్వర స్వామి దగ్గర నుంచి దోచుకున్న డబ్బులో కొంత అక్కడ ఇచ్చాడు, ఇంకా కొన్ని ఇంకా ఆయన అమ్ముకుంటూ ఉన్నటువంటి పరిస్థితి, ఇంకా ఆయన పేరు మీద ఆస్తులు ఉన్నటువంటి పరిస్థితి. మరి వీటికి సమాధానం ఎవరు చెప్పాలో నాకు తెలియట్లేదు. సో అది కళ్ళ ముందు కనిపిస్తున్నటువంటి సాక్ష్యాధారం. ఇవన్నీ జరిగినా కూడా ఆయన వ్యాపారాలు చేసుకున్నా అమ్ముకుంటున్నటువంటి పరిస్థితి. ఇవన్నీ కూడా ఆయన ఎక్కడి నుంచి సంపాదించాడో తెలియనటువంటి పరిస్థితి. పెద్దిరెడ్డి రవికిరణ్ గారు 1 minute మాట్లాడిస్తే క్లోజ్ చేసేద్దాం ప్లీజ్. సార్, మీ ఛానల్ ద్వారా నేను తిరుపతి దేవస్థాన ధర్మకర్తల మండలి సేవా మండలి విజ్ఞప్తి చేస్తుంది ఏంటంటే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మీరు దర్శనం యొక్క క్యూలు క్రమబద్ధీకరిస్తాము, తొందరగా మేము శీఘ్ర దర్శనం ఏర్పాటు చేస్తామని చెప్పి అంటున్నాం. మీరు ఈ పరకామణిలో లెక్కింపులకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నూతన సాంకేతికతో సెన్సార్స్ పెట్టి లెక్కింపు స్పీడ్ గా అయ్యే విధంగా, అయితే ఈ రకంగా మాన్యువల్ పద్ధతి కాకుండా అటువంటి టెక్నాలజీ ఉపయోగించి ఇటువంటి సమస్యలు రాకుండా, ఇటువంటి దొంగతనాలు రాకుండా ఆ సెన్సార్ కూడా ఉపయోగించి చేస్తే బాగుంటుంది. ఆ రకంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి మీ ద్వారా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఓకే, దేవర మనోహర్ గారు రియాక్ట్ అవ్వండి. సార్, ఏం లేదు, మన అజయ్ గారు మాట్లాడుతూ ఆ స్టేట్మెంట్ చూపిస్తూ మేము ఈ విధంగా టీటీడీ ప్రతిష్ట బ్రాహ్మణ కులం కాబట్టి దీన్ని బయట చెప్పుకున్నా లోపలనే సెటిల్మెంట్ చేసామని. మరి అట్టయితే తిరుమలలో టికెట్లు అమ్మేవాళ్ళు, లడ్లు అమ్మేవాళ్ళు, పార్కింగ్ చేసే వాళ్ళ దగ్గర అయితే సెటిల్మెంట్ చేయలేరు కరుణాకర్ రెడ్డి గారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర వాళ్ళు దోచుకుంటే 1500 ఉంటే వాళ్ళ దగ్గర 500 రూపాయలు అవుతుంది. అదే వీళ్ళ దగ్గర అయితే 100 కోట్లు 14 కోట్లు టీటీడీకి ఇచ్చేసి మిగతా 76 కోట్లు ఆయన కొట్టేచ్చానా, లేదా 86 కోట్లు ఆయన కొట్టేచ్చానా వాళ్ళ విజ్ఞప్తికి అడుగుతున్నాను సార్. అంటే మేము సెటిల్మెంట్ చేసేది ఎక్కడరా అంటే కోర్టులు వచ్చే దగ్గర సెటిల్మెంట్ చేస్తాం, అక్కడే మాకు టీటీడీ ప్రతిష్ట బ్రాహ్మణ కులము, ఒక చిన్నజీయర్ స్వామి దగ్గర పనిచేసిన వ్యక్తి, ఇలాంటి సెంటిమెంట్స్ వస్తాయి. అంటే కోర్టుల ఏదైనా సెటిల్మెంట్ చేస్తే మాకు కోట్లుగా వచ్చాడు కాబట్టి మాత్రమే మేము ఇన్వాల్వ్ అవుతాం. కానీ ఏదో చిన్న వాటిల్లో వేలల్లో లేదా 10ల్లో జరిగేదానికి సెటిల్మెంట్ చేయరని దీని ఉద్దేశం సార్. ఆ సెటిల్మెంట్ చైర్మన్ గారు చెప్పిన స్టేట్మెంట్ల ప్రకారం అవుతాయి. ఓకే.